Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే సుమన్ టీవీకి స్వాగతం. మన ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో మన ఆలయాల్లో కానివ్వండి లేదంటే గృహాల్లో కానివ్వండి ఖచ్చితంగా వాస్తుని ఫాలో అవుతూనే వాటి నిర్మాణం అనేది జరుగుతూ వస్తూ ఉండేది. అయితే వాస్తు అనేది దేనికి అవసరం అవుతుంది, ఎందుకు వాస్తును పాటించాలి, వాస్తును పాటించకపోతే ఏమవుతుంది, ఏ విషయాల్లో వాస్తు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు విద్వాన్ హరి గారు. హరి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ప్రస్తుతం మా సుమన్ టీవీ ప్రేక్షకులకు వాస్తుకు సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి. అందులో కొన్ని సందేహాలు ఈరోజు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నవేడేస్ అందరూ కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు ఫాల్ సీలింగ్ అనేది మస్ట్గా పెట్టుకుంటున్నారు. ఈ ఫాల్ సీలింగ్ అనేది పెట్టుకోవచ్చా, ఫాల్ సీలింగ్ పెట్టుకోవడానికి ఈ వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా? దానికి సంబంధించిన ప్రశ్న, దానికి జవాబు కావాలి. రైట్. సో ఫాల్ సీలింగ్ అంటే మీకు ఇక్కడ సింపుల్గా ఈ వర్డ్లోనే మీకు అర్థమైపోవాలి. ఫాల్స్ అంటే అబద్ధపు సీలింగ్ అనమాట. అంటే ఒరిజినల్ సీలింగ్ అనేది ఒక ఇంటి హైట్ తీసుకున్నప్పుడు మీరు, ఇది ఒకవేళ మెయిన్ డోర్ అయితే కనుక ఒరిజినల్ సీలింగ్ అట్లానే ఉంటుంది. స్లాబ్ ఏరియా, ఇది స్లాబ్ అంటాం కదా, అది అట్లానే ఉంటుంది. అడిషనల్గా ఏం చేస్తారంటే ఒక 1 feet 2 feet డౌన్ చేసి దీనికి కొన్ని రాడ్స్ ద్వారా ఒక అడిషనల్ సీలింగ్ అంటే ఫాల్స్ సీలింగ్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒకటో రకంగా మాట్లాడదాం. రెండో రకంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ హైట్ డౌన్ అయిపోతూ ఉంటుందో, ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళ ఇంటిని గమనిస్తే కనుక హైట్ రేజింగ్లో ఉంటుంది. మీరు పెద్ద పెద్ద రాజమహల్స్కి, పెద్ద పెద్ద హోటల్స్కి, పెద్ద పెద్ద వారి ఇండ్లలోకి వెళ్తే వాళ్ళ సీలింగ్ హైట్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడు ఉంటుంది. అయితే లో లెవెల్ కేటగిరీ వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక హైట్ డౌన్ ఉంటుంది. మీకు ఇట్లా టచ్ చేస్తే కూడా పైన టచ్ అవుతుంది. చూసారా? సో ఇక్కడ హై లెవెల్ వాళ్ళు లో లెవెల్గా మారిపోతున్నారు. అది వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది ఒకటో రకం. ఇక్కడ సింపుల్గా స్లాబ్ ఏరియా టోటల్గా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎంత తీసుకుంటున్నారు అంటే ఒక 10 feet 11 feet తీసుకుంటున్నారు. ఇది 100%. ఫాల్ సీలింగ్ వేసి 8 వరకు చేసేస్తున్నారు. 8 వరకు చేసేస్తున్నారు. సో 8 అంటే మోస్ట్లీ చేయి పైన టచ్ చేయొచ్చు కూడా. కొన్ని ఇండ్లలో కొన్ని 1 feet ఎత్తు ఉంటాయి. అంటే 8.5 దాకా అయితే టచ్ చేయలేము. ఇక్కడ దీనికి చేసిన తర్వాత ఏంటంటే ఒక డిజైనింగ్స్, ఏదన్నా ఒక డిజైనింగ్స్ వేసుకోవడం, ఆ డిజైన్స్ కోసం మాత్రమే ఇది పనిచేస్తుంది. దానికి మించి పని చేయదు. 100% నేను కొన్ని చోట్ల గమనించిన దాంట్లో ఇంటి మొత్తానికి పెయింటింగ్ ఖర్చు ఎంత అవుతుందో కేవలం ఈ ఫాల్ సీలింగ్కి అంత పెట్టాల్సి వస్తుంది ఇంటి లోపల. ఇప్పుడు ఈ ఫాల్ సీలింగ్ మరి నేను వద్దంటానా అంటే ముందు కంటెంట్ అంతా వినాలి. ఇప్పుడు ప్రేక్షకులు విన్న తర్వాత అసలు ఎందుకు చెప్తున్నాం అనేది అర్థం చేసుకుంటే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు మరి ఇది పెట్టొచ్చా లేదా అంటే ఎవరి ఇష్టం ఉంటే పెట్టుకోండి, వద్దు అనుకుంటే తీసేయచ్చు. మరి మాకు ఖచ్చితంగా ఇలాంటి డిజైనింగ్స్ కావాలి. మరి దానికి ఆల్టర్నేట్ నేను చెప్తాను. డైరెక్ట్ మెయిన్ సీలింగ్ ఏదైతే ఉంటుందో, మెయిన్ సీలింగ్ దీనికి మీరు సిమెంట్తోనే డిజైనింగ్స్ చేసేసుకోవచ్చు. మెయిన్ సీలింగ్కే డైరెక్ట్గా. అప్పుడు ఏమవుతుందంటే మనం లో లెవెల్ పీపుల్ అని మాట్లాడడం ఇందాక. సో లో లెవెల్ కేటగిరీ, హై లెవెల్ అని మాట్లాడడం, ఆటోమేటిక్గా మీ ఇల్లు కూడా హైట్ అయిపోతుంది. అంటే పూర్వకాలంలో ఇళ్ళకి అట్లానే పెట్టించుకునేవారు కదా, సీలింగ్ కి డైరెక్ట్ గా పుట్టితో ఎలా అయితే డిజైన్ చేసుకునే. ఈ కార్నర్స్ లో డిజైన్ ఉంటుంది, మూలకి ఇట్లా డిజైన్ ఉంటుంది. ఆ మధ్యలో కూడా ఫ్యాన్ పెట్టుకునే చోటు కూడా పెడుతుండేవారు డిజైన్స్. కరెక్ట్, 100% కరెక్ట్. ఈ మూలకు ఒక మంచి డిజైనింగ్ వచ్చాయి. ఈ మూలకు మంచి డిజైన్లు వచ్చేవి. ఎక్కడైతే ఫ్యాన్ పెడుతున్నారో అక్కడ కూడా ఒక డిజైన్ పెట్టి ఇట్లా ఫ్యాన్ పెట్టేసాం. సో ఇలాంటి డిజైన్స్ ఈ కాలంలో డైరెక్ట్ సీలింగ్కి చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు రెడీమేడ్ కాలం అయిపోయింది. డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళడం, డిజైన్స్ రెడీ చేసుకొని తెచ్చి అతికిచ్చేసాం. అయితే నిపుణుల సంఖ్య రాను రాను తగ్గిపోతూ ఉంది. మంచి నైపుణ్యం ఉండే వ్యక్తులు వాళ్లకు సరిపడని లేదంటే సరిపోయే వేతనాలు ఇవ్వలేక వాళ్ళందరూ దూరం అయిపోతారు. అయితే ఇలాంటి డిజైనింగ్స్ అనేవి మీరు ఆ ఇంటికి వెళ్ళండి, ఇది కనీసం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇల్లు పోండి అట్లనే ఉంటుంది. అది దాన్ని ముట్టే పని లేదు. ఈ ఫాల్ సీలింగ్ సంబంధించిన దాంట్లో ఇది ఎవ్రీ 10 years 11 yearsకి తీసేయడం, మళ్ళీ మార్చేసుకోవాలి. కంపల్సరీ ఇది ఉంటుంది. అయితే ఒక కండిషన్ మనం మాట్లాడాం. ఒకటి, ఇది పెట్టడం వల్ల లో లెవెల్ కేటగిరీలోకి మనం వెళ్తున్నాం, హై లెవెల్ కేటగిరీలో ఉండలేకపోతున్నాం. ఒకటోది. రెండవ రీజన్, ఏ ఇంటి లోపలైనా ఒక చీకటి గది ఉండొచ్చా? మీరు చెప్పండి. సింపుల్, ఉండదు. చీకటి గది ఉండొద్దు. రైట్. ఇప్పుడు చీకటి గది ఎక్కడైతే ఉంటుందో
వెలుగు ఉన్న ఇంటి లోపల ఎప్పుడు వెలుగులోనే ఉంటారు, చీకటి ఉన్న ఇంటి లోపల ఎప్పుడు ఆ చీకట్లోనే చీకటిలోనే ఉంటారు. అయితే ఇక్కడ మనం సింపుల్గా ఏంటంటే మన ఇంటి లోపల ఎంత వెలుతురు బాగా వస్తే ఆ ఇల్లు అంత ప్రకాశవంతంగా ఉంటుంది, అందులో ఉన్న వాళ్ళు కూడా అలాగే అభివృద్ధి చెందుతారు. సో ఇది ఒక వాస్తుశాస్త్ర నియమం. అంటే ఇక్కడ చీకటి గది అనేది ఏ రకంగా అవుతుంది ఫాల్ సీలింగ్ పెట్టుకుంటే? ఫాల్ సీలింగ్ ఇక్కడికి మనం క్లోజ్ చేస్తున్నాం, ఈ లోపల రూమ్ పోయిందా, ఓకే, ఈ లోపల రూమ్ మొత్తం చీకటి అయిందా, మీకు తెలియదు. ఇది వచ్చిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అది. సో ఇది చీకటిగా ఏర్పడింది ఒకటోది. రెండవది దీంట్లో మొత్తం బూజు ఏర్పడింది. బూజు ఇంట్లో ఉండొచ్చా? ఉండదు, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలి. సరే, ప్రతి వారానికి ఫాల్ సీలింగ్ తీసి క్లీన్ చేసుకోగలుగుతారా? కుదరదు. కుదరదు. సో ఇది 100% కదా. అయితే మరి దీంట్లో ప్లస్సా మైనసా అంటే కేవలం ఎవరన్నా వస్తే చూడడానికి ఆ డిజైనింగ్లు తప్ప దేనికి పని. పర్మనెంట్ స్ట్రక్చర్సే అదే డిజైనింగ్స్ పర్మనెంట్ స్ట్రక్చర్గా సెటప్ చేసుకుంటే ఇది 100% నంబర్. అయితే మరి పర్మనెంట్ స్ట్రక్చర్ అసలు సిమెంట్తో చేయగలరా? అసలు ఆ ఛాన్సెస్ ఉన్నాయా? చేసేవాళ్ళు ఉన్నారా? అసలు చేయడానికే రాదు అని ఎవరన్నా ఛాలెంజ్ మాట్లాడితే హరివాస్తు రాజమహల్ కర్నూల్ అని ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ ఇంటి లోపల హోమ్ టూర్ వీడియోలో ఇవన్నీ సెటప్ చేసి ప్రాక్టికల్గా చూపించి నేను మాట్లాడుతున్నాను. సో ఈ డిజైనింగ్లో చాలా ఎక్సలెంట్ వచ్చారు. నిజంగా ఫాల్ సీలింగ్ లాగానే ఉంటుంది కానీ సిమెంట్తో. అక్కడ చీకటి గది లేదు, బూజు ప్రాబ్లమే లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో ఇందు లోపల మనం 100% ఈ విధానాన్ని పాటిస్తే ఇది నంబర్ 1 ఇల్లు అవుతుంది. సో లో లెవెల్ హౌస్లో ఉంటారా, హై లెవెల్ లాగా ఉంటారా, ప్రేక్షకుల ఇష్టం. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇండిపెండెంట్ హౌస్లు కట్టుకునేటప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవడానికి బాగానే అనిపిస్తుంది. అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటంటే ఇలాంటివి చేసుకునేటప్పుడు లైట్ సెట్టింగ్స్ కోసం కావాలి అని అనుకునేటప్పుడు ఫాల్ సీలింగ్ లోపల నుంచి మనం లైట్స్ తీసుకుంటున్నాం కదా, అలా చేసుకోవటానికి ఇబ్బంది అవుతుంది కదా. అయితే మనం న్యాచురల్ లైటింగ్ కావాలా, ఆర్టిఫిషియల్ లైటింగ్ కావాలా? న్యాచురల్ ఉంటే మంచిది, ఆర్టిఫిషియల్ ఎప్పుడు మనకి నైట్ టైం అవసరం అవుతుంది కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే న్యాచురల్ లైటింగ్ కావాలన్నప్పుడు ఒక మెయిన్ డోర్ పెట్టిన తర్వాత పెట్టేసిన తర్వాత దీని ఆపోజిట్లో కూడా ఇంకో డోర్ పెట్టాలి. అట్లా 4 వైపుల డోర్స్ పెట్టేస్తే ఆ ఇంటి లోపల ఫుల్ వెంటిలేషన్. ఇప్పుడు అవి చేయట్లేదు, ఇల్లు మొత్తం ప్యాకప్. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, ఎక్కడంటే అధోని. వెళ్తే సార్ మా ఇంట్లో గాలి కూడా రావద్దు, మేము ఏసీ వేసుకొని మొత్తం పని చేసాం, కిటికీలు లేవు ఎందుకు పెట్టలేదు అని అడిగాను. లేదు సార్ అసలు మా ఇంట్లో గాలే రావద్దు. ఆయన రూమ్కి, వాళ్ళ అబ్బాయి రూమ్కి మొత్తం ప్యాకప్ చేసేసాడు. అరే కిటికీ లేకపోతే ఎట్లా? బాత్రూంలో కూడా కిటికీ వద్దంటాడు, ఆ వెంటిలేటర్ కూడా వద్దంటాడు. అలా ఎలా వెంటిలేటర్? అదే కదా ప్రాబ్లం. అంటే కాలం ఎట్లయిపోతుందంటే టోటల్ ప్యాక్లో ఉండాలి, నాకు బయట సౌండ్స్ రావద్దు, అడవిలోకి పోయి ఉండాలి, అది ఇంకా బెస్ట్. ఆ న్యాచురల్ మ్యూజిక్స్ కానీ మన ఎయిర్ సౌండ్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఖచ్చితమైన నియమం అయితే ఇల్లు ఎంత హైట్ ఉంటే అంత నంబర్ 1లో ఉంటారు, ఎంత డౌన్ అవుతూ ఉంటే అది లో లెవెల్ కేటగిరీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫాల్ సీలింగ్ పెట్టడము పెట్టకపోవడం వాళ్ళ ఇష్టం. సో నేనైతే రికమెండ్ చేయను. ఓకే. సో ఫాల్ సీలింగ్, ఇంటికి ఫాల్ సీలింగ్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, పెట్టుకుంటే ఏ రకంగా పెట్టుకోవాలి వాస్తుపరంగా అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.